ఈ రోజు మనం ఈ వీడియోలో ఇలాంటి హార్డ్ డిస్క్లు మనం ఎలా రికవర్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాను. ఈ సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఈ వండర్షేర్ రికవర్ ఇట్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఏం చేస్తారంటే ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే 1 2 3 అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఓకే క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకొని మనకైతే ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్స్ట్రాక్ట్ అయినాక మనం ఆ ఫోల్డర్ ఓపెన్ చేయాలి. మళ్ళీ నేను ఇచ్చిన ఫోల్డర్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేశాక సేమ్ ఇలా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెటప్ అని ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ కొట్టేసండి. ఓపెన్ కొడితే ఏంటంటే డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఎస్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది, ఓకే క్లిక్ చేసేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్నాక మీకు ఇన్స్టాల్ అవుద్ది. ఇలా వచ్చింది. ఇలా వచ్చినాక యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని చెప్పింది. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇది వచ్చేసింది. దీనిలో కూడా నెక్స్ట్ అంటే మీకు స్టోరేజ్ ఎక్కడ కావాలో చెప్పి ఉంటుంది. దానిలో మీరు ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేసేయండి. క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్, క్రియేట్ ఏ క్విక్ లాంచ్ ఐకాన్ అని చెప్పి ఉంది. అంటే డెస్క్టాప్ మీద ఐకాన్ అనేది క్రియేట్ కావాలా లేదనుకుంటే అవసరం లేదని చెప్పి ఉంటుంది. నాకైతే అవసరం ఉంది కాబట్టి క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ అనేది క్లిక్ చేసి పెట్టాను. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ వచ్చాక ఇన్స్టాల్ చేసేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది చూడొచ్చు. కొంచెం టైం తీసుకొని మీకు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయినాక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ లాంచ్ వండర్షేర్ రికవర్ ఇట్ అని చెప్పింది. దాన్ని టిక్ చేసి ఉంటే అన్టిక్ చేసి ఫినిష్ కొట్టేసండి. ఎందుకంటే ఓపెన్ కావద్దు మనకు. ఫినిష్ కొట్టేసండి. ఫినిష్ కొట్టేసాక మీకు ఇక్కడ ఏంటంటే క్రోమ్లోకి వెళ్తే దాన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీరు అదే ఫోల్డర్లో మీకు ఏంటంటే క్రాక్ యూజ్ Z1 అని చెప్పుంటే దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఏం చేస్తారంటే ఆ ఫైల్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, మీకు ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో దాన్ని డెస్క్టాప్ మీద ఉందో నాకు ప్రజెంట్ అయితే దాన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ అని చెప్పి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక ఏంటంటే రీప్లేస్ ద ఫైల్ ఇన్ ద డెస్టినేషన్ వస్తుంది. రీప్లేస్ చేసేయండి. కంటిన్యూ కొట్టేసండి. కంటిన్యూ కొట్టాక కొంచెం టైం తీసుకొని మీకు ఏదైతే ప్రీవియస్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత ఆన్ క్లిక్ చేసేయండి. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే డేటా రికవర్ చేసుకుందాం అనుకుంటున్నారో హార్డ్ డిస్క్ అయితే హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయండి. లేదనుకుంటే ఇంటర్నల్ డ్రైవ్ అయితే ఇంటర్నల్ డైరెక్ట్ ఓపెన్ చేసేయండి. నేనేం చేస్తున్నానంటే నాది ఎక్స్టర్నల్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్టర్నల్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నాను, రికవర్ చేసుకున్నాను. జస్ట్ మీకు వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఏంటంటే వండర్షేర్ ఓపెన్ చేస్తున్నాను. వండర్షేర్ ఓపెన్ చేశాక ఇక్కడ వస్తుంది. ఎస్ క్లిక్ చేసేయండి. ఎస్ క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది చూడొచ్చు. కొంచెం టైం తీసుకుంటే ఓపెన్ కానీ ఇక్కడ మీకు ఏంటంటే రికవర్ చేసుకుని వండర్షేర్ రికవర్ ఇట్. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. హార్డ్ డ్రైవ్స్ అండ్ లొకేషన్స్ అని చెప్పి, SD కార్డ్ రికవరీ అని చెప్పి, పార్టీషన్ మేనేజ్మెంట్, ఫైల్ రిపేర్, అదర్ టూల్స్ అని చెప్పి ఉంటుంది. మరి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కూడా బై నౌ అని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే దాని యొక్క సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి ఏందని చెప్పి మీకు చూపిస్తుంది. ఇది ఇండియన్ ప్రైస్లో 2000 మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి ఏంటంటే 2699, యాన్యువల్ వచ్చేసి 3999. ఇట్లా ప్యాకేజెస్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే తీసుకోకండి, సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో అది మీకు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే హార్డ్ డిస్క్ రికవర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే నా ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాను అనుకో స్కాన్ అవుద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు క్విక్ స్కానింగ్ ఫైల్స్ ఫౌండ్ అని చెప్పి ఇట్లా చిన్న స్కాన్ అయింది. కొంచెం టైం తీసుకుంటారు. టైం తీసుకున్నాక మీకు స్కాన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు అవుతుంది, ఆల్రెడీ స్కాన్ అవుతుంది చూడొచ్చు. కానీ నాకు ఆల్రెడీ ఫొటోస్ అనేది వచ్చింది. ఆ ఫొటోస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఏంటంటే JPG అని చెప్పింది. JPG ఓపెన్ చేస్తానంటే నాకు ఆల్రెడీ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అనేది మీకు ఏంటంటే చూడడానికి రాదు. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రికవర్, ఇక్కడ కింద రికవర్ అని ఉంది కదా, రికవర్ అనేది క్లిక్ చేయండి. రికవర్ కొట్టేసాక మీకు ఎక్కడైతే లొకేషన్లో కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ డూ నాట్ సేవ్ ఫైల్స్ టు ద సేమ్ పాత్ అని చెప్పి వస్తుంది. అంటే నాకు ఆల్రెడీ అవి ఇంటర్నల్ స్టోరేజ్లో ఉండే, ఇంటర్నల్ స్టోరేజ్ కాకుండా అది ఎక్స్టర్నల్ స్టోరేజ్లో చేసుకోంటుంది. ఇక్కడ నేను ఏంటంటే ఈలో క్లిక్ చేస్తున్నాను. సేవ్ కొట్టేసండి. సేవ్ కొట్టేసాక ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అయింది. మరి ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు ఏదైతే ఫొటోస్ అనేది రికవర్ చేద్దాం అనుకుంటారో దాన్ని మొత్తం రికవర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫోల్డర్స్ కావాలనుకుంటే డైరెక్ట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ రికవరీ కొడితే అయిపోద్ది. మీకు ఏంటంటే ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది రికవర్ చేసినప్పుడు. ఎందుకంటే నాకు ప్రీవియస్గా 2TB హార్డ్ డిస్క్ అనేది ఎగిరిపోతే నేను ఏంటంటే నాకు ఫైల్ ఎంతైతే MB ఉందో నేను అంతే MBతో రికవర్ చేసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ రికవర్ ఇట్ ఉంది చూడండి. 10.2 MBతో నేను రికవర్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ ఫోటో సైజ్ వచ్చేసి 10.2 MB ఉండే. రికవర్ చేసినా కూడా నాకు సేమ్ MBతోనే వచ్చింది. నేను దీనికోసం ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, ఫ్రీగా రికవర్ చేసుకున్నాను. మీకు ఇంకో దాని ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే 12.0 MB ఉంది. మీరు చూడొచ్చు. ఒరిజినల్ ఫార్మాట్ అంటే ఒరిజినల్ సైజ్తో నేను రికవర్ చేసుకున్నాను. అంతేకాకుండా మీకు ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. చూడొచ్చు 64.2 MB ఉండే, అది 1080. అందుకే నాకు అంత తక్కువ ఉంది కాబట్టి నాకు ఏంటంటే ఒరిజినల్ ఫైల్
ఎట్లా అవుతుందో సేమ్ అట్నే నాకు రికవర్ అయిపోయినాయి మొత్తం. ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మీరు ఏదైతే డేటా పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేసుకోండి. అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువగా ఇలాంటివి వాడకండి, జస్ట్ ఇలాంటివి వాడండి. ఎందుకంటే ఇవి కాస్ట్లీ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మీకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఇవి ఎక్కువ ఉంటాయి, ఇవి చాలా తక్కువ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే మీరు SSDలోకి వెళ్ళండి. ఏంటంటే ప్రైజెస్ మాత్రం దీనికి డబుల్ ఉంటుంది, క్వాలిటీ అంతే ఉంటుంది, క్వాంటిటీ అంతే ఉంటుంది సేమ్. ఇదేంటంటే ఇది అటు ఇటు అయితే ఇది మాత్రం ఖచ్చితంగా మీకు డేటా వస్తుంది దీనిలో అయితే. నా సజెషన్ ఏంటంటే అందరు ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఏదో పెళ్లి చేసుకోమంటే చేసుకోరు, తంతారు మనని డేటాలు పోగొడితే. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందేమో అని చెప్పి నేను అనుకుంటాను. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేస్తే, అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది.